హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇది మనం చూస్తున్నది ఫారెస్ట్ ఎక్కడ అంటే గుంటూరు దగ్గర ఉన్నటువంటి పేరేచెర్ల గ్రామం అండి. ఫ్లైఓవర్ దిగంగానే మనకు పక్కనే ఒక 100 మీటర్స్లో ఉంటుంది. లోపల మాత్రం మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చూసుకుందాం, ఓకేనండి. మొత్తానికైతే నగరవనం అనే పార్క్కి వచ్చేసినాం. పేచెర్ల దగ్గర ఉంటుంది ఇది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తూ టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. జీప్ ట్రావెల్ కూడా ఉంటుంది దీంట్లో, చాలా ఉంటాయి. సాధ్యమైనంత వరకు కవర్ చేద్దాం. హాయ్ గైస్, చూడండి ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం అంటే ఈ పార్క్ లోపలికి ఎంట్రీ అవ్వడానికి రకరకాల వేస్ ఉన్నాయి. చిల్డ్రన్ పార్క్ అని, జిమ్, ఓపెన్ జిమ్ అని, ఇలా చాలా వేస్ ఉన్నాయి. మనమైతే ఇప్పుడు ఈ రూట్లో వెళ్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో. నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం వచ్చాను. ఈ కొండలు కానీ చూడండి, పురులు సింహాలు అయితే ఉండవుగా. ప్రజెంట్ ఒక్కనే వెళ్తున్నా, అసలు నేను ఒక్కనే వెళ్ళిపోతున్నాను. చూడండి గైస్, అన్నా ఇద్దరు ముగ్గురు వస్తే కానీ ఇక్కడ మజా ఉండదు అన్న. ఒక్కొక్కరు వస్తే ఏం థ్రిల్లింగ్ ఏం ఉండదు. 4-5 కలిసి వచ్చారనుకోండి, అప్పుడు కొంచెం థ్రిల్ వస్తుంది. ఇది ఆ వెనకాల బ్యాక్ సైడ్ కొండ చూసిరా ఎలా ఉందో. మొత్తం ఫారెస్టే, ఏపీ ఫారెస్ట్. ఇది మొత్తం అడవి. ఈ కొండల్లోనే మామూలుగా ఇలా అరేంజ్ చేశారు, టూరిజం లాగా. మంచి టూరిజం ప్లేస్ చేశారు. చూద్దాం, సీసీటీవీలు కూడా ఉన్నాయి దీంట్లో. వచ్చి మనకి జిప్ లైన్ కూడా ఉంటుందండి. ఆకాశ మల్లి పున్నాగ అని, అంటే వేప చెట్లలో డిఫరెంట్ ఇదిగో తాటి చెట్టు, ఇట్లా చెట్లకి చాలా మట్టికి తెలుసా. కాలినడకలో తిరగాలంటే చాలా కష్టం. ఇదైతే రాగానే ఒక సైకిలో లేకపోతే లోపల ఏదో ఒకటి ఉంటే కనుక మనం తిరగలేము. అమ్మో, ఈ పురుగులు చూడండి, పెద్ద పెద్ద పురుగులు. ఇక్కడ మీకు ఇక్కడ పురుగు చూపిస్తాను నేను. చూడండి, అడవులు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఆ సౌండ్ని కూడా ఆగిపోయింటారు. మనసు రిలాక్స్ అవ్వడానికి ఇలాంటి ప్లేసు బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే కొద్దిసేపు వచ్చి టైం స్పెండ్ చేస్తే మనసు రిలాక్స్ అవుతుంది. ఆ పక్షులు అరవడం కానీ, తర్వాత ఈ నేచర్ను ఎంజాయ్ చేస్తూ పచ్చదనాన్ని, చాలా బ్యూటిఫుల్గా ఉంది. హ్యాపీగా అయితే కంపల్సరీగా ఉంటారు వస్తే. ఇక్కడ చిల్డ్రన్ పార్క్ ఉంది. ఏనుగు బొమ్మలు కూడా పెట్టడం జరిగింది. చూద్దామనండి. ఇదిగోండి, చాలా 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 ఇది చాలా ఎంజాయ్ ఉంది. అమ్మో పురుగు చాలా. ఇది చిల్డ్రన్ పార్క్ దగ్గరికి వచ్చేసాను మనం. చూడొచ్చు, ఇక్కడైతే ఏనుగు బొమ్మ పెట్టారు. ఆ టైము పికాక్, నెమలి, జింకలు రియల్గా ఉన్నట్టే ఉన్నాయి. రియల్గా మనం చూసిన అనుభూతిని కూడా వస్తున్నాయి అవి. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి. ఇటు ఒక దారి ఉంది,
మళ్ళీ ఇటొక దారి నేను చూపిస్తాను చూడండి. పులి చూసిరా, కప్ప. తర్వాత ఫస్ట్ ఏనుగు చూడండి, ఇది కప్ప. ఇది మామూలుగా నేను ఏమంటారు దీన్ని, జింకలు చూడు, నెమలి బొమ్మ చూడండి ఎలా ఉందో, రియల్గా ఉన్నట్టే మొత్తం, రియల్గా రావుగా. చూడండి జింక మరి నల్ల కలర్లోకి మారిపోయింది ఎందుకో, మరి కలర్ లేకపోతే ఏందో. పెద్ద జింక, అమ్మూ ఏడ చూడండి ఇది ఎట్లా బాకుతుందో చెట్టేకి. నిజంగానే బాగుతుంది అనుకున్నాగా. ఆల్మోస్ట్ అన్ని రకాలు పెట్టారు. ఇది మాత్రం భలే ఉందండి క్రియేటివిటీ. ఇది రాయికి చెక్కినట్టున్నారు మొత్తం బల్లలు. రాళ్ళకి చెక్కారా లేకపోతే ఎలా పెట్టారో తెలియదు కానీ చాలా బాగుంది. పక్షులు, తొండలు, బల్లులు, అన్నీ ఊసర వేలులు. దీన్ని ఏమంటారు చెప్పండి? టైగర్. అక్కడ ఉంది పెద్ద పులి, మనకి చంపేస్తుంది, మింగేస్తుంది ఒకటేసారి. ఇది చూడండి, పాల పెట్టానా లేకపోతే సంథింగ్. చూడండి పిట్టలు ఎట్లా అయినాయి చెట్ల పైన. వడ్రంగి పిట్ట చూడండి ఇక్కడ ఎట్లా కొడుతుందో. గని ట్రైనింగ్ వల్ల పొక్క కొట్టేస్తుంది చూసారా. గని ట్రైన్ కూడా కొట్టేస్తుంది. సరౌండింగ్లో మొత్తం అన్ని జంతువులను అన్నిటిని పెట్టారు. సూపర్ డూపర్గా ఉంది, నాకైతే నచ్చింది. మీరు కూడా రండి, ఎంజాయ్ చేయండి. పిల్లలు అమ్మో కొండ చిలువ చూడండి ఎలా ఉందో, మింగి పడేస్తుంది ఏమనుకున్నారా కానీ. చూసారా కొండ చిలువ బుస్సు అంటుంది ఒకటేసారి, మింగిందా ఇంకా మీరు బయటకు కూడా రారు. ఇది నన్నే చూస్తుంది, నాకు భయం వేస్తుంది. నువ్వు అలా చూడకు అబ్బా, ప్లీజ్ చూడకు. నేను పోతున్నా. ఇది చూడండి, ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా. పులి నీళ్ళు తాగుతుంది చూడండి. సైలెంట్గా రండి లేదంటే మీ దుంకేస్తుంది. వాటర్లో పులి, చిరుతపులి కదా ఇది, చిరుతపులి నీళ్ళు తాగుతున్నట్టు క్రియేటివిటీ చూడండి. చూసారా? వెళ్ళండి ఏం కాదు, వెళ్ళి పట్టుకొని దిగండి పొడవదుగా. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ ఇది. ఇందులో ఉన్న జంతువులన్నీ ఓకేనా. ఇక్కడ ఓపెన్ జిమ్ చూడండి, ఓపెన్ జిమ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎంతో బాగుంది ఇది. చూశారు కదా, సత్యమేవ జయతి బుద్ధుడి విగ్రహం. వెయిటింగ్ హాల్ అనుకుంటా సంథింగ్, వర్షం వచ్చినప్పుడు కానీ ఏదన్నా ఉండడానికి భలే పెట్టారు.
మొత్తం తిరిగి తిరిగి చూడండి, ఇక్కడ వెయిటింగ్ హాల్ అని కూడా బుద్ధుడిది విగ్రహం, చిన్న బుద్ధుడిది విగ్రహం ఉంది మామూలుగా. చూశారు కదా, ఇది సత్యమేవ జయతి వృక్షో రక్షిత రక్షిత. చూడండి, సత్యమేవ జయతే వృక్షో రక్షిత రక్షిత. ఇంకెళ్దాం. చూసుకుంటూ చాలా ఉంది ప్లేస్ అయితే చూడనీకి, ముచ్చడు ప్లేసు. చూద్దాం ముందుకెళ్ళిన తర్వాత మనం. విషం గల్లేటి విషం లేని పాములు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మన సైన్ బోర్డు పెట్టారు, ముందే జాగ్రత్త ఉండాలి. వాటి జోలికి మనం వెళ్ళొద్దు, మన జోలికి అవి రావు, అంతే. ఎవరి పని వాళ్ళది. వాటిని మనం ఏమనలేదనుకో, అవి మనల్ని ఏమనవు. మనం ఏమైనా వాటిని గెలికితే మనల్ని గెలుకుతాయి. సో ఎవరి పని వాళ్ళు చూసుకుంటే బెస్ట్. పాములే కానీ ఏదే, అంతేనే కదా. జింకలు, పక్షులు ఇవన్నీ ఉన్నాయంటావా నిజంగా? పులులు మాత్రం లేకపోతే ఏం కదమ్మా. ఇండియా రోడ్డు మాత్రం నీట్గా క్లీన్ చేసిరు, చెట్లు ఎప్పటికప్పుడు సాఫ్ చేస్తున్నారు. మనం త్వరగా జిప్ లైన్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. అది ఎక్కడో తెలియదు, తిరిగి తిరిగి కాలు గుంస్తుంది నాకైతే. ఎవరైనా మధ్యలో వస్తే అడుగుతా, లేదంటే చూద్దాం ఏదో ఒకటి. రావి చెట్టు, इधर भेज देना, इधर कम भेज देना, उधर से काट वीडियो कहीं मारते हैं, इधर भेज के वीडियो काटते हैं। पाँव ऐसा रखो, पाँव ऐसा रखो, वो पीछे रखो। పంపిస్తాడు, మరి ఉన్నారో లేదో చూద్దాం. ఇదే జిప్ లైన్, ఇది డ్రాపింగ్ పాయింట్, అదేమో హప్పింగ్ పాయింట్. ఇది ఇక్కడ దిగడం, అది అక్కడ ఎక్కడం. జిప్ లైన్ అంటే నేను ఇందాక అక్కడికి వెళ్ళినప్పుడు పైన ఉన్నది చూశారు, అగో అది. ఇంకా మంచి మంచి వస్తుండ్రు, చాలా హైట్ ఉంది. నాకైతే తిరిగి 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 అలసిపోయా.
తోలు తీరుతుంది. అమ్మయ్య, కొండ పైకి అయితే ఎక్కుతున్నాం ఇప్పుడు మనం. అక్కడ కూడా కింద ఏదో ఉంది, చూద్దాం. అక్కడైతే వెళ్ళి ఇక్కడ దారి ఉందిగా, చాలా పైకి ఉంది ఇది. చూడండి, ఇక్కడ ఎక్కి చూస్తే మొత్తం కనబడుతుంది. ఆ కొండను మొత్తం కథం పెట్టేస్తారు, అంత పెద్ద కొండని. ఏం చేస్తాం, ఏదన్నా ఆగవు మనకి, అన్నీ తినడమే. మళ్ళీ ఈ రోడ్ వచ్చింది, రెడ్ కార్పెట్ వేసారు నా కోసమే. చూడండి, డైరెక్ట్గా ఎక్కలేరని చెప్పేసి మెట్లు పెట్టినారు. అదే జిప్ పాయింట్. ఇక్కడికైతే వచ్చేసినాం. జిప్ ట్రాకింగ్కి అయితే వచ్చేసినాం, కానీ వాళ్ళు ఉన్నారో లేదో మనకు తెలియదు. జంబి చెట్టు దసరా నాడు కోస్తారుగా, ఇదిగో ఇది అదే జంబాకి చెట్టు సంథింగ్, అదేనా? అలాగనే ఉంది, అవునో కాదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది కాదని అనుకుంటున్నా, పొరపాటున చెప్పా. అది కాదు, జంబి చెట్టు. ఫ్రూట్స్ ఏం దొరుకుతలేవు అబ్బా, ఫ్రూట్స్ తిందామంటే. మా ఊర్లో ఉన్న చిన్న పార్కులో కూడా ఫ్రూట్స్ దొరుకుతాయి, ఈడేందో దొరుకుతలేవు. వేప చెట్టు, కొండలు మాత్రం భలే ఉన్నాయి చూడండి. జిప్ లైన్ ఆడుందబ్బా. ఓకే.